ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మొన్నటిదాకా ఫార్మా సిటీ అని, గ్రోత్ సిటీ అని, క్వాంటమ్ సిటీ అని రకరకాల పేర్లతో ప్రమోట్ చేయాలని చూశారు. అవన్నీ కుదరకో లేక ఇంకేమైనా కారణం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అమరావతిని విగ్రహాల రాజధాని చేయాలని చూస్తున్నట్టు కనబడుతుంది. అతిపెద్ద ఎన్టీఆర్ గారి విగ్రహం, అతిపెద్ద పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, అతిపెద్ద వాజ్పేయి గారి విగ్రహం పెడతాం అంటున్నారు. ముందు ముందు ఇంకెవరికి పెట్టాలని డిమాండ్ వస్తుందో తెలియదు, ఎన్ని పెడతారో కూడా తెలియదు. ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా కావాల్సింది ఈ విగ్రహాల? ఈ పేర్లు గొప్పవే, వాళ్ళు గొప్పవాళ్లే, కానీ ప్రశ్న వాళ్ళ లెగసీ గురించి కాదు, వాళ్ళ పాపులారిటీ గురించి కాదు, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్న దాని గురించి కాదు, ప్రభుత్వాల విధానాల గురించి, వాళ్ళ ఉద్దేశాల గురించి, ప్రాధాన్యతల గురించి. గత ప్రభుత్వంలో విజయవాడలో అంబేద్కర్ గారికి భారీ విగ్రహం కట్టారు. అసలు అంబేద్కర్ గారు ఈ విగ్రహాల గురించి ఏమన్నాడో తెలుసా వీళ్ళకి? మా అన్న అంత ఎత్తు విగ్రహం కట్టాడు మా దేవుడికి అని సంబరపడ్డారు తప్ప ఇక్కడ జరిగిన విధ్వంసం ఏంటో, అంబేద్కర్ గారు చెప్పిన వాటికి, ఆయన ఆశయాలకి ఇవి ఎంత ప్రమాదకరమో ఎవ్వరు గుర్తించలేదు. అంబేద్కర్ గారి రైటింగ్స్ అండ్ స్పీచెస్లో వాల్యూమ్ 17 పార్ట్ 1లో పేజ్ నెంబర్ 218లో ఏమంటాడంటే, ఏ పబ్లిక్ లైబ్రరీ ఈజ్ ఏ బెటర్ మెమోరియల్ దెన్ ఏ స్టాచ్యూ అని. అలాగే ఇంకొక చోట మనుషులను పూజించడమే సమాజాన్ని దిగజారుస్తుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇంకొక చోట గ్రేట్ మెన్ ఆర్ మోర్టల్, ఐడియాస్ ఆర్ ఇమ్మోర్టల్ అని. కానీ ఈరోజు మనం చేస్తున్నది ఏంటి? ఆయన ఆలోచనలు కాదు, ఆయన ప్రతిరూపాన్ని కంచుతో పోసి పూజిస్తున్నాం. సరే కట్టారు, చెత్త వెధవలందరికీ విగ్రహాలు కట్టేస్తున్న సమాజంలో ఉన్నాం కాబట్టి అంబేద్కర్ గారు ఏం తక్కువ, ఆయనకి విగ్రహాలు ఎందుకు కట్టకూడదు అని చాలామంది భావించినా అది కూడా ఎక్కడో తెలుసా కట్టింది? ఇదే అత్యంత బాధాకరమైన, అంబేద్కర్ ఆశయాలనే తుంగలో తొక్కిన అంశం. ఈ విగ్రహం కట్టిన ప్రదేశం 3 ఏళ్ల పిల్లాడి దగ్గర నుండి 80 ఏళ్ల ముసలివాళ్ళ దాకా రోజు ఆటలాడుకునే స్థలం. ఒక్కసారి అందులో ఆడుకుని ఉంటే తెలిసేది ఏది అవసరం, విగ్రహమా పిల్లల ఆట స్థలమా అని. ఈరోజు విజయవాడ నగరంలో ఇలాంటి పిల్లలందరూ ఆడుకోవడానికి ఒక పెద్ద గ్రౌండ్ కూడా లేదు, అస్సలు ఒక్కటి కూడా లేదు. పోనీ ఈ గ్రౌండ్లో ఆడుకునే పిల్లలు ఎవరు? పేద బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలే. ధనవంతుల పిల్లలు, బాగా పిల్లలు గంటకి 500, 1000 ఇచ్చి ఎక్కడో ఒక చోట ఆడుకుంటారు. కానీ అత్యంత పేదలకి ఈ పీడబ్ల్యూ గ్రౌండ్నే అతిపెద్ద ఆట స్థలం. సాయంత్రం అయితే కనీసం 200 మంది నుంచి 300 మంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ కనబడతారు. ఏదైనా ఈవెంట్ జరిగితే, అంటే పుస్తక ప్రదర్శన, ఎగ్జిబిషన్ లాంటివి పెడితే అందులో ఆ 10 రోజులు ఆ పిల్లలు బిక్కమొహం వేసుకొని అటు ఇటు చూస్తుంటారు. సందుల్లో గొంతుల్లో అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మొహాలు చూడాలి, ఎంత విషాదంగా ఉంటుందో, ఎంత బాధగా ఉండేవో. ఇప్పుడు మొత్తానికి దాన్ని మొత్తం కబ్జా చేసేసి ఒక్క గ్రౌండ్ కూడా లేకుండా అంబేద్కర్ గారి విగ్రహం కట్టేశారు. అంబేద్కర్ సమానత్వం గురించి మాట్లాడాడు, ఆరోగ్యకరమైన సమాజం గురించి మాట్లాడారు, విద్య, శారీరక అభివృద్ధి గురించి మాట్లాడాడు. కానీ ఆయన విగ్రహం కట్టడం కోసం ఆయన పేరుతో పిల్లల ఆట స్థలం తీసేయడం, ఇది ఆయన గౌరవమా లేదా అవమానమా? ఈ రాజకీయ ఓట్ బ్యాంక్ కోసం అంబేద్కర్ని వాడుకుంటూ అంబేద్కర్ ఆశయాలకి, ఆలోచనలకి తూట్లు పొడిచారు. అయినా ఏ ఒక్కరికి కొంచెం కూడా నొప్పి కలగలేదు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఏంట్రా గేమ్స్ ఆడట్లేదా అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదని అంటూ ఉంటారు. చూశారు కదా. సో అలాంటి వాళ్ళని చూసి నవ్వుకుంటున్నాం, మనమే ట్రోల్ చేస్తున్నాం. సిగ్గుపడాల్సింది ఎవరు? మనమే. ఇప్పుడు రాజకీయ లాజిక్ ఏంటో చూద్దాం. విగ్రహం అంటే ప్రభుత్వ ఖర్చుతో, అంటే మన డబ్బుతో ఓట్లు చోరీ చేయడం లాంటిది. విగ్రహం ప్రశ్నలు అడగదు కాబట్టి ప్రభుత్వాలకి ఇది సేఫ్ గేమ్ అనమాట. కానీ ఒక గ్రౌండ్ అంటే రోజు పిల్లలు ఆటలాడతారు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ వికాసం, వాళ్ళ భవిష్యత్తు అవన్నీ జరిగితే వాళ్ళల్లో ప్రశ్నలు అడిగే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే పాలకులు విగ్రహాల వైపు మొగ్గు చూపుతారు, ఈ ఆట స్థలాల వైపు కాదు. ప్రజలుగా మనం అడగాల్సింది విగ్రహాలు కాదు కదా, వికాసం, పిల్లల వికాసం, భవిష్యత్తు. అవునా కాదా? పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణం ఇచ్చాడు. ఆయనకి సరైన నివాళి ఏంటి? తెలుగు ప్రజల బాగు కోసం పనిచేయడం. అంటే ప్రత్యేక హోదా లాంటి వాటిని సాధించడం చేయాలి. అవి చేత కావు కానీ ఈ పాలకులకి విగ్రహాలు కట్టి, వాళ్ళకే విగ్రహాలు కట్టి చేతులు దులిపేసుకుంటారు. మరి ఆయన త్యాగానికి నిజమైన నివాళి ఏంటి? వాజ్పేయి గారు స్వేచ్ఛ గురించి మాట్లాడాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. ఒక పక్క ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైల్లో వేస్తా అని ప్రజల స్వేచ్ఛని హరించేలా మాట్లాడుతూ ఆయనకి విగ్రహం కడితే సరైన నివాళి అవుతుందా? ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎన్టీఆర్ గారు ఏమన్నారు? ప్రజలే దేవుళ్ళు అన్నారు. కానీ ఈరోజు వేల ఎకరాలు ప్రజల నుండి తీసుకొని ఇన్నేళ్ళు అయినా సరైన రాజధాని నిర్మించలేక అవస్థలు పడుతూ
పూటకు ఒక మాట చెప్తూ ఒక పక్క రైతులని, వాళ్ళ ఆశలని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పడేసి విగ్రహాలు కడుతున్నాం అంటున్నారు. ఇదెక్కడ న్యాయం? ఇదేం విడ్డూరం? అభివృద్ధి చేసి తర్వాత కట్టుకున్నా పెద్దగా బాధపడాల్సిన పని లేదు. అది లేకుండా విగ్రహాలతో అభివృద్ధి చేస్తామంటే ఎంత ప్రజాధనం వృధా అవుతుంది? అవి ప్రజల నుండి విరాళాలుగా సేకరించిన లేక ప్రభుత్వమే ఖర్చు చేసిన మొత్తానికి ప్రజలదే కదా. ప్రభుత్వాల దృక్పథం విగ్రహాల లేక అభివృద్ధా? విగ్రహాలు కట్టి అభివృద్ధి చేస్తాం అనకండి, ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రతి నెల అప్పులు చేస్తూ జీతాలు పెన్షన్లు ఇస్తూ విగ్రహాలతో అభివృద్ధి వస్తుంది అంటే నమ్మడానికి ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదు కదా. పిల్లలు ఆడుకోలేని నగరం ఆలోచించలేని నగరం అవుతుంది. ఆలోచించలేని నగరం ప్రశ్నించలేని సమాజం అవుతుంది. అంబేద్కర్ విగ్రహం కాదు అడిగింది, ఆలోచనలు అడిగాడు, ప్రశ్నించడం అడిగాడు. ఇక చాలు మీ విగ్రహాల రాజకీయాలు. వైఎస్ఆర్ చనిపోగానే ఆయన పైన ఉన్న సెంటిమెంట్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రం అంతా విగ్రహాలతో నింపేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అటువైపు చూడట్లేదు ఎవ్వరు. అధికారం కోసం తప్ప వాళ్ళపైన గౌరవంతో చేస్తున్నారని ఎవ్వరూ అనుకోవట్లేదు. సో మాకు కావాల్సింది విగ్రహాలు కాదు, ఒక గ్రౌండ్ కావాలి, ఒక లైబ్రరీ కావాలి, అభివృద్ధి కావాలి, ఒక భవిష్యత్తు కావాలి. విగ్రహాలు కట్టడం చాలా సులువు, కానీ ఒక మంచి సమాజాన్ని నిర్మించడం చాలా కష్టం. మీరు ఏది కోరుకుంటారు? విగ్రహమా, మంచి సమాజమా? కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.